అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1989వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని రాజు దిగులు అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది పెంటకోట సోమినాయుడు గారు. మగధ దేశాన్ని ఏలే జయసింహుడు ఒకనాటి రాత్రి అలవాటు ప్రకారం తన సలహాదారుడైన గుణనిధితో మారువేషంలో సంచరిస్తూ ఉండగా నగరం శివార్లలో కొందరు బందిపోటు దొంగలు వాళ్లను అటకాయించారు. రాజు సలహాదారు దొంగల మీద కత్తులు దూశారు. అయితే దొంగలు వాళ్లను చుట్టుముట్టి నిరాయుధుల్ని చేశారు. వాళ్ళ వద్ద ఎలాంటి ధనం లభించకపోవడంతో దొంగలు కోపగించుకొని దుర్భషలాడి వదిలివేశారు. ఆ మర్నాడు జయసింహుడు కొలువు తీరిన సభలో దొంగలు చేసిన అవమానం తలుచుకొని దిగులుగా కూర్చున్నాడు. కొంతసేపు తరువాత రాజు సభికులతో, ఈ సభలో ఎందరో మేధావులు ఉన్నారు. నాకొక సందేహం కలిగింది. దానికి మీరే సమాధానం చెప్పాలి. ఒక మనిషి విలువ అతడి రూపం, వేషం బట్టి ఉంటుందా? ఒక చోట గౌరవింపబడిన మనిషి మరొక చోట అవమానింపబడతాడు. దీనికి కారణం ఏమిటి అన్నాడు. ఒక పావుగంట కాలం గడిచినా సభికులెవ్వరూ రాజు సందేహానికి సమాధానం చెప్పేందుకు లేవలేదు. రాజు దిగులు పోగొట్టడానికి ఇదే మంచి సమయమని భావించిన గుణనిధి లేచి, మహారాజా, ఏ వ్యక్తి విలువ అయినా అతడు అలంకరించిన స్థానం, అతడి వేషం బట్టి మారుతూ ఉంటుంది అన్నాడు. మారుతూ ఉంటుందని ఊరికే చెప్పడం కాదు, దృష్టాంతం చూసి నిరూపించగలరా అని ప్రశ్నించాడు రాజు. నిరూపించగలను మహారాజా అని గుణనిధి ఒక వస్త్రాన్ని తీసుకొని తలకు చుట్టుకొని సభలో ఒకరిని ఇదేమిటి అని అడిగాడు. తలపాగా అన్నాడు సభికుడు. అదే వస్త్రాన్ని గుణనిధి భుజం మీద వేసుకొని అదే సభికుడిని ఇదేమిటి అని ప్రశ్నించాడు. ఉత్తరీయం అన్నాడు సభికుడు. గుణనిధి ఆ వస్త్రాన్ని చేతితో పట్టుకొని ఇదేమిటి అని ప్రశ్నించాడు. తుండుగుడ్డ అన్నాడా సభికుడు. అప్పుడు గుణనిధి రాజుతో, చూసారా మహారాజా, నిజానికి నా చేతిలో ఉన్నది వస్త్రం, కానీ అది స్థానం మారినప్పుడల్లా తన పేరు మార్చుకుంటూ పోయింది. మరొక నిదర్శనం చూపిస్తాను చూడండి అని సభలో నుంచి బయటకు పోయి ఒక కొయ్య ముక్కను పట్టుకొని తిరిగి వచ్చాడు. అతడు ఆ కొయ్య ముక్కను ఒక సభికుడి ముందు పెట్టి కాలితో తన్నమన్నాడు. సభికుడు అలాగే చేశాడు. తరువాత గుణనిధి ఆ కొయ్య ముక్కను అక్కడే ఉన్న ఆస్థాన శిల్పి చేత దేవుడి విగ్రహంలా చెక్కించాడు. ఆ పని ముగిశాక అతడు అదే సభికుడి ముందు ఆ కొయ్య విగ్రహాన్ని పెట్టి కాలితో తన్నమన్నాడు. కానీ సభికుడు లెంపలు వాయించుకొని భక్తితో ఆ విగ్రహానికి నమస్కరించి దూరంగా వెళ్ళిపోయాడు. గుణనిధి రాజుతో, గమనించారా మహారాజా, దేవుడి లేని చోటంటూ ఉండదంటారు. అంటే కొయ్య ముక్కలో కూడా దేవుడు ఉన్నట్టే కదా. కానీ ఆ కొయ్య మొక్క దేవుడి రూపం ధరించాకే దాన్ని ఎవరైనా దేవుడిగా గుర్తించి పూజిస్తారు. అలాగే రాజలాంఛనాలతో ఉన్న మిమ్మల్ని మహారాజుగా గుర్తించి గౌరవించే ప్రజలే సామాన్యుడిలాగా ఉన్న మిమ్మల్ని గుర్తించలేక అగౌరవపరచవచ్చు అన్నాడు. గుణనిధి మాటలు అర్థం చేసుకున్న జయసింహుడు తృప్తిగా చిరునవ్వు నవ్వాడు. ఆయన మనసులోని దిగులు ఆ క్షణంలోనే మటుమాయమైంది. ధన్యవాదాలు.